మన దేవుని విషయములో మనము ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాము? మేలు కావాలని వచ్చి ప్రార్థించి మేలు పొందుకున్న తర్వాత దేవుని ముఖమే చూడకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తిస్తావు? నువ్వు దేవుని సన్నిధిలోనికి రానప్పుడు దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కాపుదల నీ చుట్టూ ఉంటుంది. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతావు. నీవు సమృద్ధిని పొందుకున్న తర్వాత, అభివృద్ధిని పొందుకున్న తర్వాత దేవుని ఆజ్ఞలకు విలువివ్వకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు గడపటానికి, ప్రత్యేకంగా నువ్వు గడపటానికి సమయాన్ని ఇవ్వకపోతే నాశనము తప్పదు. సంతోషంగా ఉన్నానని నువ్వు విర్రవీగటం కంటే, లేదా సంతోషంగా ఉన్నానని నీ సంతోషాన్ని మరింత పెంపొందించుకుని, నీ పేరుని పెంపొందించుకునే ప్రయత్నము చేయటం కంటే, దేవుని నామము నిమిత్తము ఏవి శ్రేష్టమైనటువంటి కార్యములో వాటిని వివేచించి వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి.